పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో స్వర్ణ గ్రామ సచివాలయం నందు పిఠాపురం ఎంఆర్ఓ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఠాపురం ఎంఆర్ఓ ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్ నందు మరియు పిఠాపురం పాడా ఆఫీస్ నందు ప్రజా ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుందని, రైతుల కోసం మరియు గ్రామాల్లో ఉండే ప్రజల కోసం అదే గ్రామంలో నెలలో 4 గురువారాలు ప్రజా ఫిర్యాదు స్వీకరించడం జరుగుతుందని, దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వారి యొక్క సమస్యలు పరిష్కరించుకోవచ్చని, ఈ గ్రామ సభ నందు అధికారులందరూ ఉంటారని, ప్రతి గ్రామంలోనూ ఈ గ్రామ సభ నిర్వహిస్తారని, దీని ద్వారా మరింత చేరువగా ప్రభుత్వం ప్రజలకు చేరువవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మండల అభివృద్ధి అధికారి రామకృష్ణ, పిఠాపురం ఎంఆర్ఓ ఎం గోపాలకృష్ణ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ వి వెంకటేష్, మండల సర్వేయర్ కొండలరావు, జనసేన నాయకులు కరణం శ్రీనివాస్, మాధవాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ నాయకులు చోతుల సతీష్ కుమార్, రామిరెడ్డి వెంకటరమణ, టీడీపీ నవకంఠపురం జనసేన నాయకులు పిల్లి కృష్ణ, పీతల వీర్రాఘవులు, బల సురేష్ కుమార్, టీడీపీ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఊరు మరి పంచాయతీ పరిధిలో కానీ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పాస్బుక్లు కాకపోయినా, పాస్బుక్లో తప్పులున్నా, ఏదైనా సర్వే తప్పులున్నా ఇవన్నీ కూడా ఈరోజు ముందు దరఖాస్తులు తీసుకుని అవన్నీ ఒకసారి మళ్ళీ స్టడీ చేసి వచ్చేవారం ఈ వారం రోజుల్లో మళ్ళీ దాని మీద ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేసి అవన్నీ కూడా కరెక్షన్ చేసి మళ్ళీ వచ్చేవారం మళ్ళీ ఇక్కడికి వస్తాం. ఏం జరిగింది ఏంటనేది చెప్పడం జరుగుతుంది. ఇట్లా 4 ఆదివారాలు 4 గురువారాలు మన నాగాపురం పంచాయతీలోనే ఉంది. సో మనం ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. సో మీ గ్రామంలో ఉన్న రైతులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సమాచారం ఇచ్చి, పై ఊళ్ళో ఉన్న ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చి తెలియజేసి దరఖాస్తులు ఇచ్చేటట్టు చూడండి. ఎందుకంటే సోమవారం రావాలి అంటే కొంతమంది పిఠాపురం రావాలి, కొంతమంది రాయపూర్ రావాలి, ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడ మండల సర్వే గారు వచ్చారండి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, యుఓపిఎల్ గారు ఉన్నారు, అలాగే విలేజ్ సర్వే గారు ఉన్నారు, పిఆర్ఓ గారు ఉన్నారు. సో పెద్దలంతా గ్రామ పెద్దలంతా ఉన్నారు. కాబట్టి సో మీరు చెప్పినవి నేను చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాను. సార్ రాకపోతే ఇవ్వండి సార్. కలిసి 17 సెంట్లు తీసేసారు. లేదంటే ఏమైందండి, తర్వాత జగన్ సభ చేసినప్పుడు మా అమౌంట్ మా దాంట్లో కూడా కారణం తయారు చేశారు. సార్ చూద్దాం, పాస్బుక్ పట్టుకొస్తారా? ఎంపీఎం చూసి డాక్యుమెంట్ ప్రకారం ఎంత మిస్టేక్ ఉందో చూద్దాం. బాయ్, ఫోటోస్ తీయండి, పంపించాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. కూర్చోండి సార్, రండి. జనసేన పార్టీ ప్రజల వద్దకే పరిపాలన అనే నినాదం ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేర్చడానికి, పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ప్రకారంగా రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని, ఎక్కడికి తిరగకూడదని, ప్రజల రైతుల దగ్గరికే వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తామని మా గ్రామంలో మొట్టమొదటిగా ఈరోజు ఈ గ్రామ సభ పెట్టడం, ఎంఆర్ఓ గారు అందరూ కూడా, ఇతర అధికారులు అందరూ కూడా రావడం, దీనికి మేము ఎంతో ఆనందిస్తున్నాం. రైతుల తరఫున కూడా మన ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఇవన్నీ కూడా నెరవేర్చడానికి, మనకి రైతాంగానికి ఎంతో మేలు చేయడానికి ప్రభుత్వం వారు ఎంతో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్వుల మేరకు ఈరోజు 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమాన్ని ఈరోజు మాధవాపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సోమవారం మనకు గ్రీవెన్సెస్ జరుగుతూ ఉంటాయి. రైతులందరూ కూడా కలెక్టరేట్ కానీ లేదా పిఠాపురం పడా కార్యాలయంలో కానీ ఫిర్యాదులు ఇస్తూ ఉంటారు. సో రైతులందరూ అంత దూరం రానవసరం లేకుండానే
ప్రతి గ్రామానికి కూడా ఒక నెలలో 4 సార్లు పర్యటించి రైతుల యొక్క సమస్యల వివరాలను రాతపూర్వకంగా తీసుకుని అవి పీజీఆర్ఎస్లో నమోదు చేసి మొదటి వారము ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ఫిర్యాదులన్నీ కూడా 2వ వారంలో అవి ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుంది. 3వ వారంలో అట్లా సరిదిద్ది వాటిని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 4వ వారంలో గ్రామ సభ పెట్టి ఏం చర్యలు తీసుకున్నాం అనేది సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి నెలలో ఒక గ్రామాన్ని 4 సార్లు సందర్శనకు వెళ్ళి అక్కడ ఉన్న రైతులందరినీ కలిసి ఫీల్డ్ విజిట్ చేసి రెవెన్యూ పరంగా వస్తున్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని తగ్గించడానికి, వాటిని 0% చేయడానికి, అసలు సమస్యలు లేకుండా చేయడానికి ఈ ఒక నెలలో ఒక గ్రామం 4 సార్లు సందర్శన అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకోవాలి. రీసర్వే జరిగే సమయంలో జరిగిన తప్పులు కానీ, పట్టదారు పాస్ పుస్తకంలో ఉన్న తప్పులు కానీ, అదేవిధంగా సర్వే సంబంధించిన తప్పులు కానీ, సరిహద్దు వివాదాలు కానీ ఏమైనా సరే తెలియజేసినట్లయితే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా పంచాయతీరాజ్ వాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుందండి. ప్రత్యక్షంగా రైతుల యొక్క సమస్యలను వ్యాపకంగా తీసుకుని వాటి పరిష్కారానికి మేము ప్రయత్నం చేస్తాం 100%.